హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తాజా సమాచారం ఏంటంటే సీఎస్ కీలక ఆదేశాలు 300 కోట్లు విడుదలండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక విషయానికి వచ్చినట్లయితే అన్ని చోట్ల కూడా అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు. సిఎస్ను కలిసిన అసోసియేషన్ సభ్యులు వారం రోజుల్లో 300 కోట్ల విడుదలకు హామీ. 9 నెట్వర్క్ హాస్పిటల్ ట్రస్ట్ షోకాజ్ నోటీసులు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి అసోసియేషన్ సమ్మె విరమించుకుంది. దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి అయితే వచ్చాయి. వాటికి 22 నుంచి తమ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ చేస్తున్నట్టు సంఘం ప్రకటించింది. తమకు రావాల్సిన మొత్తం బకాయిలు 1500 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేసింది. దీనిపై గత 2 రోజులుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ సంఘ నేతలతో చర్చ జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. సుమారుగా 40 నిమిషాల పాటు వారు సిఎస్తో చర్చలు జరిపారు. ప్రస్తుతానికి సమ్మె విరమించాలి అని సిఎస్ కోరారు. ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల్లో నిర్వహణ కష్టంగా ఉంది. కనీస వైద్య సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటూ హాస్పిటల్స్ యాజమాన్యం సిఎస్కు వివరించింది. 1500 కోట్లు బకాయిలలో కనీసం 800 కోట్లైనా విడుదల చేయాలని కోరింది. స్పందించిన సిఎస్ వాళ్ళ ఖాతాలకు 200 కోట్లు విడుదల చేస్తామని, మరో వారంలో 300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం బకాయిల అంశంపై మరోసారి చర్చిద్దామని ఆయన మాట ఇచ్చారు. ఇక సిఎస్తో చర్చల అనంతరం అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. సిఎస్ హామీ మేరకు సమ్మె విరమించాలని అయితే నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందుబాటులోకి అయితే రానున్నాయని అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. సిఎస్ను కలిసిన అసోసియేషన్ సభ్యులు వారం రోజుల్లో మరొక 300 కోట్లు విడుదలకు హామీ. 9 నెట్వర్క్ హాస్పిటల్స్ ట్రస్ట్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.